నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 139. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అభి ఆరు అందరికీ బాయ్ చెప్పి కారులో స్టార్ట్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఎర్రనీళ్ళ పళ్ళెంతో వచ్చిన వైదేహి ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. ఇంట్లో అందరూ తన చుట్టూ చేరి ఆప్యాయంగా పలకరించారు. వదిన, నువ్వు లేకపోతే చాలా బోరింగ్గా ఉంది తెలుసా ఇల్లంతా. అన్నయ్య అయితే చిన్నపాటి దేవదాస్ అయిపోయాడు అన్నాడు అయాన్ నవ్వుతూ. ఆరు అభి వైపు నవ్వుతూ చూసింది. నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా అని వసుధ అంటుంటే, మామ్ ప్లీజ్ ఇప్పుడు నా పెళ్లి గురించి టాపిక్ తీయకు అన్నాడు అయాన్ మొహం ఎలానో పెట్టి. అందరూ గట్టిగా నవ్వేశారు. కాసేపు అందరితో మాట్లాడాక అభితో పాటు గదిలోకి వచ్చిన ఆరు గదిని మొత్తం చూసి ఏం చేంజ్ లేకుండా ముందులానే ఉండడంతో, అభి ఇంటికొచ్చాక తెలుస్తుంది అన్నావుగా, ఏంటో చెప్పవా అని అడిగింది ఎక్సైటింగ్గా. నువ్వే ఫైండ్ అవుట్ చెయ్యి నవ్వుతూ చెప్పి చేతులు కట్టుకుని చూస్తున్నాడు అభి. ట్రెజర్ హంటా, సరేలేండి కనిపెట్టిస్తాను అని గది మొత్తం చూసి వార్డ్రోబ్ కబోర్డ్స్ అన్నీ వెతికి బెడ్ వెనకాల సోఫాలో అంతా చూసి, ఏం లేవుగా అభి మూతి ముడుచుకొని నడుంపై చేతులు ఆనించుకుంది. ఓడిపోయానని ఒప్పుకో, నేను చూపిస్తాను. అండ్ ఓడిపోయినందుకు నా చేతిలో స్వీట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. అభి మాటలకి సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ, మీరలా స్వీట్ పనిష్మెంట్ అని స్వీట్గా అంటుంటే ఓడిపోవాలి అనిపిస్తుంది, కానీ ఓడిపోను, ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తాను అంది. ఓకే డియర్, అంత కష్టమేమి కాదు అన్నాడు నవ్వుతూ. గదంతా మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఏమీ కనిపించలేదు ఆరుకి. ఎక్కడ దాచుంటాడు అనుకుంటూ బుగ్గన వేలు పెట్టుకుని చూస్తూ ఉన్న తన దృష్టి ఆ గదికి ఆనుకుని ఉన్న డ్రెస్సింగ్ రూమ్పై పడింది. అందులో ఉండొచ్చు అని చిరునవ్వు చిందిస్తున్న ఆవి వైపు చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన ఆరు ఆ గదిని చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది. గది నిండా కిడ్స్ టాయ్స్, టెడ్డీ బేర్స్తో పాటు బ్యూటిఫుల్ క్రాడిల్, పిల్లలు కూర్చోవడానికి బయటికి తీసుకెళ్లడానికి అనుగుణంగా వీల్ చైర్స్ ఉన్నాయి. వాటిని హ్యాపీగా చూస్తూ వార్డ్రోబ్ వైపు చూసింది. గ్లాస్ డోర్స్ ఉన్న వార్డ్రోబ్ మొత్తం క్యూట్ డ్రెస్లతో నింపేసింది. పాపకి బాబుకి 1 year వరకు వచ్చే డ్రెస్లవి. క్యాజువల్ వేర్, నైట్ వేర్, పార్టీ వేర్ ఇలా అన్ని డ్రెస్లు ఉన్నాయి. మంచి కలర్స్తో ట్రెండీగా క్లాసీగా ఉన్న డ్రెస్లను, ఫ్రాక్లను చేత్తో తడుముతూ మురిసిపోతూ చూస్తున్న ఆరు మొహంలోని హ్యాపీనెస్ని చేతులు కట్టుకుని చిరునవ్వుతూ చూస్తున్నాడు అభి. డ్రెస్ల పక్కన మరో అల్మారా ఓపెన్ చేసి ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసింది. తీసుకున్న డ్రెస్లకు మ్యాచింగ్ షూస్, శాండిల్, సాక్స్ వేరియస్ సైజులో డిఫరెంట్ కలర్స్తో క్యూట్గా ఉన్న వాటన్నిటిని చూసి హ్యాపీగా అభి వైపు చూసింది. నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు. ఆ పక్కన కబోర్డ్స్లో నాప్కిన్స్, బేబీ టవల్స్, బెడ్షీట్స్, మిల్క్ బాటిల్స్, డైపర్స్ ఇలా ఏది లేదు అనకుండా బేబీకి అవసరమైన అన్ని థింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూసి ఆరుకి నోటమాట రావట్లేదు. పిల్లల కోసం అడగకుండానే సర్ప్రైజింగ్గా అన్నీ శ్రద్ధగా అమర్చిపెట్టిన అభిని ప్రేమగా చూస్తూ, నీ సర్ప్రైజ్లతో నాకు ఇప్పటికీ షాక్ ఇస్తుంటావు అభి, నువ్వు యూఆర్ సో స్వీట్ అని అతని బుగ్గలు లాగి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టింది. అభి నవ్వుతూ ఆమె భుజాలపై చేతులు వేసి, ఇప్పుడు అర్థమైందా ఎందుకు నవ్వాను? పాప బాబు ఎవరు పుడతారో తెలియదు కాబట్టి నేను ఇద్దరికి డ్రెస్సెస్ అండ్ థింగ్స్ తీసుకున్నాను. నువ్వు నాలాగే ఇద్దరికి తీసుకున్నావు. భలే సింక్ అయ్యాయి మన ఇద్దరి థాట్స్ అన్నాడు. అవును, కానీ నేను డ్రెస్సెస్ వరకే ఆలోచించాను. కానీ మీరు బేబీకి అవసరమే అన్నింటినీ అరేంజ్ చేశారు. సో స్వీట్ డాడీ అంది మురిసిపోతూ. స్వీట్ హస్బెండ్ కాదా? అభి మాటలకు, మన బేబీకే తీసుకొచ్చారు కానీ నాకేమైనా తెచ్చారా ఏంటి అంది అలిగినట్లుగా మూతి ముడుచుకొని. నా లైఫ్లో ఏంజెల్వి నువ్వు, పుట్టబోయే బేబీకి అమ్మవి నువ్వు. యు ఆర్ ఆల్వేస్ మై ఫస్ట్ ప్రియారిటీ. నీకోసం తీసుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు ఓపెన్ చేయని ఆ వార్డ్రోబులో చూడు అన్నాడు. ఏం తీసుకున్నావు అవి అంటూ ఎగ్జైటింగ్గా వెళ్ళి ఓపెన్ చేసి చూసింది. బ్యూటిఫుల్ మదర్ నైటీస్, ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్, కుర్తాలతో పాటు హిప్ బెల్ట్, మఫ్లర్స్ ఇలా డెలివరీ అయ్యాక ఒక మదర్కి అవసరమైనవి అన్నీ ఉన్నాయి. ఆరు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇవి తీసుకోవాలని తన గురించి తానే ఇంతవరకు ఆలోచించలేదు. అలాంటిది అభి తనకి అవసరమైనవి అన్నీ షాపింగ్ చేసి రెడీగా పెట్టేసరికి ఆమె మనసు గాల్లో తేలిపోతుంది. తనని చిరునవ్వుతో చూస్తున్న అభి దగ్గరకొచ్చి అతన్ని ఆర్తిగా చూస్తూ, అడగకుండానే నాకు కావలసినవన్నీ తీసుకొచ్చారు. వాటిలో మీకు నాపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది అభి. ఎంత ముద్దొస్తున్నారు, మీకు నా దిష్టే తగిలేలా ఉంది అని అతని చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరిచి, లవ్ యూ సో మచ్ అని గాఢంగా అతని పెదాలను ముద్దాడి వదిలింది. అభి ఆమె భుజం చుట్టూ చేయి వేసి బెడ్రూమ్కి నడుస్తూ, ఒక హస్బెండ్గా, ఫాదర్గా మీకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మన బేబీ భారాన్ని కష్టమైనా ఇష్టంగా మోస్తున్నావు. నీకోసం ఈ మాత్రం చేయలేనా అన్నాడు.
ఆరు మురిసిపోతూ అతన్ని సైడ్ నుండి హత్తుకుంది. ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, కాసేపు రెస్ట్ తీసుకో. ఆమెను బెడ్పై పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టుకుని బాయ్ అన్నాడు. బాయ్ అభి నవ్వుతూ చెప్పిన ఆరు అభి బయటికి వెళ్లే వరకు చూసి కళ్ళు మూసుకుంది. పిన్ని ఆరు జాగ్రత్త, పడుకుంది ఇప్పుడు, మధ్య మధ్యలో చూస్తూ ఉండు. అభి మాటలకు నువ్వంతగా చెప్పాలా అభి, నేను చూసుకుంటాను అంది నవ్వుతూ. అలాగే పిన్ని బాయ్ అని సైడ్ నుండి తనని హత్తుకొని సోఫాలో తన వైపే చూస్తున్న వైదేహిని చూసి బాయ్ మామ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన అభి వైపే మాడిపోయిన మొహం వేసుకుని చూస్తుంది. తన కోడలి బాధ్యత తనకి కాకుండా తోటి కోడలికి చెప్పేసరికి వైదేహికి ఏదోలా అనిపించింది. కానీ వసుధలాగా తను ఆరుని ఇప్పటి వరకు ప్రేమగా చూడలేదు. అలాంటప్పుడు అభి ఎలా చెప్తాడని తన అంతరాత్మ అంటుంటే చిన్నగా నిట్టూర్చి టీవీ వైపు దృష్టి సారించింది. ఎక్కడికి వెళ్తున్నావు ఆంటీ? రెడీ అయ్యి ఆదితో పాటు బయటకొస్తూ అడిగాడు ఉదయ్. వీళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్ ఉదయ్, కృతి వాళ్ళు కూడా వస్తున్నారు అంది పద్మ. ఆంటీ షాపింగ్ వాళ్ళిద్దరిని కలిసి చేసుకునివ్వచ్చు కదా, మనం ఎందుకు వెళ్ళడం అని ఉదయ్ అంటుంటే ఆది అతని నోరు మూసి పక్కకి తీసుకెళ్ళి రేయ్ లేనిపోని ఐడియాలిచ్చి నన్ను మళ్ళీ ఇరికించాలని చూస్తే అయిపోతాను ఆ చేతిలో అన్నాడు. ఉదయ్ అతని నోటి మీద నుండి ఆది చేయి తీసి నువ్వు నన్ను ఏం చేయలేవురా అన్నాడు. అలాగా, నువ్వు వేరే అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నావని మీ మహికి చెప్తా, అప్పుడుంటుంది నీకు మీ మహి చేతిలో అని ఆది అంటుంటే నీకు దండంరా బాబు, అలా చెప్తే అది నా మీద పెద్ద దండయాత్ర చేస్తుంది అని చేతులెత్తి దండం పెట్టాడు ఉదయ్. అది అలా రా దారికి అని ఆది నవ్వి ఇంకోసారి పిచ్చి ప్లాన్లు వేయకు అంటూ ఉదయ్ని తీసుకుని వెళ్ళాడు. ఆంటీ ఇప్పుడంటే కలిసి వెళ్తున్నాం కానీ పెళ్ళికి వాళ్ళని చేసుకోమనండి షాపింగ్, పెళ్ళికి ముందు కలిసి టైం స్పెండ్ చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా అని ఉదయ్ అనేసరికి ఉదయ్ వైపు చురుగ్గా లుక్కిచ్చాడు ఆది. ఉదయ్ చిలిపిగా కన్నుగీటగా దుర్మార్గుడా అని తనలో తానే తిట్టుకున్నాడు ఆది. అలాగే ఉదయ్, ఆది సెలెక్షన్ బాగుంటుంది, వాళ్ళని పంపించేద్దాం అని పద్మ నవ్వుతూ కేశవ్తో పాటు కార్ దగ్గరికి కదలగా గుర్రుగా చూస్తున్న ఆదిని నవ్వుతూ చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఉదయ్. ఆది ఎక్కి కూర్చోగా కార్ స్టార్ట్ చేసి షాపింగ్ మాల్కి చేరుకున్నారు. కార్ దిగగానే వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న కృతి ఫ్యామిలీ అందరూ దగ్గరికొచ్చారు. ఒకరినొకరు పలకరించుకొని అందరూ హ్యాపీగా లోపలికి నడవగా హాయ్ సార్ అని ఉదయ్ని పలకరించి ఆది వైపు చూసి స్మైల్ ఇచ్చింది కృతి. హిహి అని స్మైల్ ఇచ్చి ఆది ముందు వెళ్తుంటే నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు కృతి ఉదయ్. ఎంగేజ్మెంట్ కోసం శారీస్ అన్నీ చూస్తూ ఫైనల్గా 2 శారీస్ని 2 చేతుల్లో పట్టుకుని ఏది తీసుకోవాలని చూస్తుంది కృతి. తనని గమనించిన ఉదయ్ రే ఆది ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయరా అనేసరికి ఆది వైపు చూస్తుంది కృతి. ఆది ఉదయ్ వైపు లుక్ ఇచ్చి ఆ 2 శారీలు చూసి 2 బాగున్నాయి తీసుకో అన్నాడు. ఇవి ఆల్మోస్ట్ సేమ్ మోడల్ సార్, కలర్స్ డిఫరెంట్ అంతే, ఒకటే సెలెక్ట్ చేయండి అంది కృతి. ఓకే నీ రైట్ హ్యాండ్లో ఉంది తీసుకో అని ఆది చెప్పడంతో నవ్వుతూ తలాడించింది కృతి. శారీ షాపింగ్ అయ్యాక ఆదికి దాని మ్యాచింగ్ సూట్ తీసుకుని ఇద్దరికి గోల్డ్ జ్యువెలరీ తీసుకుని అందరూ కలిసి లంచ్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు సండే కావడంతో నైట్ సాక్షి బ్యాచిలర్ పార్టీకి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సాక్షితో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ పార్టీకి రమ్మని కాల్స్ మీద కాల్స్ చేస్తుంటే తప్పక వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మహి. రెడీ అయ్యి గార్డెన్లో ఉన్న వాణి వర్ణికల దగ్గరికి వెళ్ళాడు. మమ్మీ ఫ్రెండ్ పార్టీకి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి. పార్టీకి వర్ణికను కూడా తీసుకెళ్ళనాన్నా? లేదు మమ్మీ, ఇలాంటి పార్టీ కల్చర్ వర్ణికకి అలవాట్లేదు, తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నువ్వు పక్కనున్నాక తనకేం ఇబ్బంది నాన్న? వర్ణిక మహితో పార్టీకి వెళ్తావా అని అడిగింది వర్ణిక వైపు చూస్తూ. నేను వెళ్తే మీరు ఒక్కరే ఉంటారు కదా ఆంటీ. వర్ణిక మాటలకు మురిపంగా నవ్వుతూ మేరీ ఉందిగా, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిరా అంది ఆమె తల మీద చేయి వేసి. సరే ఆంటీ వెళ్తాను అంది చిన్నగా నవ్వుతూ. సరే వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అంది ఆమె భుజంపై తట్టి. అలాగే ఆంటీ అని మహి వైపు ఒకసారి చూసి వర్ణిక లోపలికి పరిగెత్తగా వాణి పక్కన కూర్చున్నాడు మహి. 15 నిమిషాల్లో ఫాస్ట్గా రెడీ అయి వచ్చింది వర్ణిక. లావెండర్ కలర్ స్టైలిష్ లాంగ్ ఫ్రాక్లో ఉన్న తనని నవ్వుతూ చూస్తూ త్వరగా వచ్చేయండి మహి, జాగ్రత్త నాన్న అని చెప్పి వాణి లోపలికి వెళ్ళగా పార్టీకి ఈ డ్రెస్ ఓకేనే సార్ అని అడిగింది సందేహంగా. డ్రెస్ చాలా బాగుంది కానీ అంటూ మహి ఆమె మొహంలోకి చూస్తూ 2 అడుగులు ముందుకు వేయగా కళ్ళు పెద్దవి చేసి బెదురుగా చూస్తూ అలాగే బిగుసుకుపోయింది వర్ణిక. మహి ఆమె తల మీదుగా చేయి తీసుకెళ్ళి ఆమె పెట్టుకున్న హెయిర్ క్లిప్ తీసేసి ఫ్రీగా పడిపోయిన హెయిర్ను వేళ్లతో సెట్ చేస్తుంటే కళ్ళప్పగించి అతన్ని చూస్తూ ఉన్న వర్ణిక ఇప్పుడు పర్ఫెక్ట్ అని మహి దూరం జరగగా
ఈ లోకంలోకి వచ్చి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది. డ్రైవర్ కార్తీ అని చెప్పి మహి వెనక సీట్లో కూర్చొని వర్ణికను రమ్మని సైగ చేయడంతో అతని పక్కన సెటిల్ అయి విండో నుండి చూస్తూ ఉంది. 20 నిమిషాల్లో సాక్షి ఇంటికి చేరుకున్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే మహి రాక కోసం ఎంట్రన్స్ వైపే దృష్టి సారించిన సాక్షి లోపలికి ఎంటర్ అయిన మహిని చూడగానే వెలిగిపోతున్న మొహంతో పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మహి అని గట్టిగా హత్తుకుంది. బ్రాడ్ నెక్తో క్లీవేజ్ షో చేస్తూ షార్ట్కి తక్కువ మినీకి ఎక్కువ అన్నట్టు ఉన్న మెరూన్ కలర్ 1 పీస్ డ్రెస్ వేసుకున్న తనని వర్ణిక నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది. మహి ఇబ్బందిగా ఫీల్ అవుతూ సాక్షి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. హాయ్ మహి అంటూ వాళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్స్ అందరూ మహి చుట్టూ చేరి మాట్లాడుతూ ఉంటే వర్ణిక పక్కకి జరిగి నిలబడి బలవంతంగా నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తుంది. కమ్మహి అని సాక్షి అతని చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే సాక్షి జస్ట్ వెయిట్ అని ఆమె చేయి విడిపించుకొని వెనక్కి తిరిగి బిగ్గమొహం వేసుకుని చూస్తున్న వర్ణిక చేయి పట్టుకుని ముందు కదిలాడు మహి. ఆ చర్యకు వర్ణిక మొహం వెలిగిపోగా సాక్షి మొహం మాడిపోయింది. పళ్ళు బిగించి మహి పట్టుకున్న ఆమె చేయిని వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసి వెంటనే మొహంపై నవ్వు పులుముకొని హాయ్ వర్ణిక, నువ్వు కూడా వచ్చావా అని అడిగింది వ్యంగ్యంగా. యా, నేనే తీసుకొచ్చాను అన్నాడు మహి. ఇట్స్ ఓకే మహి, నీ ఆఫీస్ మేటే కదా, నో ప్రాబ్లం అని పల్లికిలిస్తూ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చున్నారు. సాక్షి గ్లాస్లో డ్రింక్ ఉంపి మహికి అందించి ఇంకో గ్లాస్ వర్ణికకు అందించబోతుంటే నేను తాగను అంది చేత్తో సున్నితంగా ఆపేస్తూ. ఏంటి, డ్రింక్ చేయవా? సాక్షి అరిచినట్టుగా అనేసరికి ఉలిక్కిపడి సాక్షిని పిచ్చి చూపు చూస్తూ అలా షాక్ అవుతుందేంటి, తాగకపోవడం పెద్ద నేరమైనట్టు అని మనసులో అనుకుంది. తనకి ఇలాంటి అలవాట్లు లేవు, చాలా డీసెంట్ అమ్మాయి. మహి వర్ణిక వైపు నవ్వుతూ చూస్తూ చెప్తుంటే సాక్షి ఒళ్ళంతా మండిపోయింది. ఐ సీ అని నవ్వు నటిస్తూ మహికి చీర్స్ కొట్టి డ్రింక్ తాగుతూ ఉంటే ఒక సిప్ చేసి గ్లాస్ పక్కన పెట్టాడు మహి. వర్ణిక చుట్టూ తాగుతూ తూలుతూ డాన్స్ వేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ డబ్బులు ఎక్కువైతే బట్టల సైజ్ తగ్గుతుందనుకుంటా, అసలు ఇది ఇల్లా పబ్బా, ఇంటిని పబ్ చేసేసింది, దీనికన్నా హైదరాబాద్ పబ్ బెటర్, కొంచెం డీసెంట్గా ఉంది మనసులో అనుకుంటూ మొహం ఎలానో పెట్టి చుట్టూ చూస్తూ ఉంది. సాక్షి 2-3 పెగ్గులు లేపేసి కమ్మహి లెట్స్ డాన్స్ అని అతని చేయి పట్టి లాగింది. నో సాక్షి అని సున్నితంగా ఆమె చేయి విడిపించుకోగా కమాన్ మహి, ఎప్పుడు ఇలాగే బోరింగ్గా ఉంటావు నువ్వు, అందరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంటూ అతని చేయి గట్టిగా లాగుతున్న సాక్షి మహి ఇచ్చిన సీరియస్ లుక్కి సైలెంట్గా చేయి వదిలేసి కూర్చుంది. వీడి మూడ్ ఇప్పుడే డిస్టర్బ్ చేయకూడదు, మధ్యలో వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు, అప్పుడు నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది, కొంచెం కూల్గా డీల్ చేయాలి మనసులో అనుకుంటూ మహిని మత్తుగా చూస్తుంది. వర్ణిక ఆమె చూపుల్లోని తేడాను గమనించి అలా చూస్తుందేంటి, తినేసేలా అని మొహం చిట్లించింది. తన ఫ్రెండ్స్ రాగా వాళ్ళతో మాటల్లో పడ్డాడు మహి. తాగే వాళ్ళు తాగేసి డిన్నర్ చేసేవాళ్ళు చేసేసి అప్పటికి 11 దాటడంతో ఒక్కొక్కరుగా ఖాళీ అవుతున్నారు. బాయ్ రా అని తన ఫ్రెండ్స్ వెళ్ళిపోగా బాయ్ సాక్షి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చైర్లో నుండి లేచి ఆమెకు చేయిచ్చాడు మహి. ఏంటి మహి, అప్పుడే వెళ్ళిపోతావా? మాటల్లో పడి ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, నీకోసం స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశాను అంది కన్నింగా చూస్తూ. స్టార్టర్స్ తినేసాగా, ఇట్స్ ఇనఫ్ సాక్షి, హ్యావ్ టు గో అని ఆమె సమాధానం కోసం చూడకుండా మహి వెనక్కి తిరగగా తన ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో అని మెంటలెక్కిపోతున్న సాక్షి బుర్రకి ఏదో ఐడియా తట్టడంతో మహి అని అరిచి కిందకి పడబోయేసరికి ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి పడబోయిన ఆమెను ఓ కంగలో చేరుకొని పట్టుకున్నాడు. మహి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, మత్తు ఫుల్గా ఎక్కేసిందనుకుంటా, ప్లీజ్ నన్ను నా రూమ్లో వదిలిపెట్టావా అంది కళ్ళు మూసుకొని మత్తుగా. వర్ణిక టెన్షన్గా చూస్తుంటే ఇప్పుడే వస్తాను అని ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు మహి. మహి, యూ డోంట్ వరీ, వర్ణిక మాతో పాటు ఉంటుంది అంది సాక్షి ప్లాన్ తెలిసిన తన ఫ్రెండ్. ఓకే అని మహి సాక్షిని పైకి తీసుకెళ్తుంటే వాళ్ళ వైపే టెన్షన్గా చూస్తున్న వర్ణిక చేయి పట్టుకుని మహి వస్తాడులే, పద బయట వెయిట్ చేద్దాం అని బయటికి తీసుకెళ్లారు. ఆమె మది ఏదో కీడు శంకిస్తుంటే ఆందోళనగా వెనక్కి చూస్తూ వాళ్ళతో పాటు వెళ్ళింది. సాక్షిని తీసుకెళ్లి ఆమె గదిలో బెడ్పై పడుకోబెట్టి మహి పైకి లేవబోతుంటే అతని కాలర్ పట్టుకొని అమాంతం మీదకి లాక్కుంది సాక్షి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సాక్షి తను అనుకున్నట్టుగా చేస్తుందా? వాళ్ళిద్దరినీ ఒకే బెడ్పై వర్ణిక చూస్తుందా? వర్ణిక మహిళ మధ్య దూరం పెరుగుతుందా? లేదా సాక్షికి మహి షాక్ ఇస్తాడా? కృతి ఆదిల పెళ్లి ఎలా జరగబోతుంది? ఆరు అభిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి?
విశ్వ వర్షల లైఫ్లో ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.